రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలీన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా, మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంబర్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంబర్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. అరుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు.
రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లోకేష్ వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు మా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతా ఉన్నాయి. ప్రధానమైనటువంటి డిమాండ్ నారా లోకేష్ గతంలో జరిగిన మొన్న ఆయన చేపట్టిన డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం బాధ్యత కలిగిన విద్యాశాఖ మంత్రి బాధ్యత ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ పుత్రరత్నాన్ని మీరు తెలివైన వాడు అనుకొని పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు. ఆయన బాధ్యత రాహిత్యం, ఆయన తెలివిలేని తనం వల్ల లేకపోతే అతి తెలివి వలన డిఎస్సిలో లోపాలు జరిగినాయి. మెరిట్ లిస్ట్ అని చెప్పి స్పోర్ట్స్ కోటాను పెట్టి స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళకి కాకుండా పార్టిసిపెంట్స్కి పాల్గొన్న వాళ్ళకని పాల్గొనే సర్టిఫికేట్లు అమ్ముతారు బయట. ఆ బయట సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి అర్హులైన వాళ్ళని మోసం చేశారు. కాబట్టి తక్షణమే లోకేష్ ధర్మేంద్ర ప్రధాని ఏ రకంగా అయితే బాధ్యత వహించి రాజీనామా చేశాడో అదే ప్రకారంగా లోకేష్ కూడా క్షమాపణ చెప్పి మోడీ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు జాతికి క్షమాపణ చెప్పాలా, లోకేష్ రాజీనామా చేయాలని మా డిమాండ్. సౌమ్య దేశంలో అన్యాయం చేస్తే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలకులు నిర్ణయం చేస్తే ఏ విధమైనటువంటి మూల్యం చెల్లించవలసి వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అశ్రద్ధకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి డిమాండ్ను యువత డిమాండ్ చేస్తే ఖచ్చితంగా రాజీనామా ఇచ్చి తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో డిఎస్సిలో మీరు చేసినటువంటి అన్యాయాన్ని గురించి అక్రమ మార్గంలో మీ అనుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాన్ని ఎత్తి చూపి డిమాండ్ చేశాం. గతంలోనే ఈ తప్పును సరిదిద్దుకోవాలి, దీని మీద ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి. కానీ ఇంతవరకు ఎక్కడ చీమ కుట్టినట్లుగా కూడా లేదు ప్రభుత్వానికి. కానీ ఒక్కసారి గుర్తించండి, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతంతా ముందుకొచ్చి పార్టీయేతరంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆ పార్టీ ఈ పార్టీ అనే విచక్షణ కూడా లేకుండా యువత యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి భవిష్యత్ తరాలకు విద్యను అభ్యసించేటటువంటి వారికి న్యాయం జరిగేటటువంటి దానికి లోకేష్ గారు రాజీనామా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని వెంటనే అంగీకరించి ఇంకెవరైనా అనుభవశాలకు ఆ శాఖను అప్పగించి మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద, నీట్ మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బూజపల్లి సారథ్యంలో మా ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అంబేద్కర్ భవన్ గారి నుంచి వైఎస్ఆర్ స్టాచ్యూ దాకా జరగడం జరిగింది. మెగా డిఎస్సి అని చెప్పి రిలీజ్ చేశారు. ఎంతో మంది నిరుద్యోగుల నిరీక్ష, ఒక ఉద్యోగం కోసం నోటిఫికేషన్ పడుతుందని ఆశతో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ కోసం వేచి చూసి ఉండాల్సిన టైము. ఆ టైంలో మెగా డిఎస్సి అని చెప్పేసి ఉద్యోగాలు అని చెప్పేసి స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి ఇంకా రకరకాల కారణాలు వాళ్ళ కార్యకర్తలకి క్యాష్ కొట్టు ఉద్యోగం పట్టు అన్న నిదానంతో ప్రభుత్వం నడుచుకుంటుంది. ఆ విధంగా వాళ్ళ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చుకొని మెరిట్ స్టూడెంట్స్ ని అన్యాయం చేయడం జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజ్ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో అదే విధంగా మన నారా లోకేష్ గౌడ్ కూడా రాజీనామా చేసి పూర్తి డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు పూర్తవుతున్నా కానీ ఇప్పటికీ స్కూల్ పుస్తకాలు కానీ బ్యాగులు కానీ కిట్లు ఇప్పటికీ పంపిణీ చేయాలంటే ఎంత రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ యుద్ధం పేరు చెప్పేసి పుస్తకాలు పిల్లలకి పుస్తకాల మీద ఆటలాడుతున్న ఈ నారా లోకేష్ ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాడో చూడండి. గతంలో 3 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ ఏ ఇయర్ కూడా క్రమం తప్పకుండా విద్యా కిట్లు రిలీజ్ చేశారో మనం చూసాం. ఈ ప్రభుత్వంలో ఎక్కడో జరుగుతున్న యుద్ధం చూపించి కిట్లు పంపిణీ చేయకుండా పుస్తకాలు పంపిణీ చేయకుండా ఎంత దీనంగా తయారు చేయాలంటే నారా లోకేష్ ఉంది. దీని అందరూ డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో చూస్తుంటే మనం స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ క్రమం తప్పకుండా
సిమ్కా సెమ్కి ప్రతి పిల్లవాడి అకౌంట్ లో పడేది. ఇప్పుడు 2 సెమ్లు పోతున్నా కానీ ఇప్పటికీ ఈ స్కాలర్షిప్లు వాళ్ళ సంబంధించిన విద్యా దీవెనలు కానీ వసతి దీవెనలు కానీ వాళ్ళ అకౌంట్ లో పడలేదు. కంప్లీట్ అయిన 4th ఇయర్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగాలకు వెళ్తే ఆ స్కాలర్షిప్ సంబంధించి పుస్తకాల కోసము, ఈ మెరిట్ సంబంధించి ఈ సర్టిఫికేట్ల కోసము ఒక ఉద్యోగం ఇచ్చిన దానికి ఇవ్వాల్సింది తల్లిదండ్రులు అందరూ కలిసి అప్పులు చేసి వాళ్ళు కట్టి తీయాల్సిన పరిస్థితి. ఎంత దీనంగా తయారైందంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద కట్టిన ఉంది. దీనందరూ డిమాండ్ చేస్తూ నారా లోకేష్ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జోహార్ వైఎస్ఆర్, జై చంద్రబాబు, జై బూచపల్లి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి వెంటనే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.